నిన్న బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీనింగ్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫీచర్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ పార్టీస్ అండ్ స్పెసిమెన్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, advantages of bills of exchange, types of bills of exchange, and differences between bill and promissory note, bill and check, and some important terminology. మొత్తం అన్ని నేర్చుకున్నామమ్మా. సో ప్రెసెంట్ ఇప్పుడు మనం నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వెళ్తున్నామా. హెడింగ్ పెట్టుకోండి, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ bills of exchange. Accounting treatment for bills of exchange. సో అందులో అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో అమ్మా మనం మెయిన్ గా నేర్చుకునేది ఇద్దరు బుక్స్ అమ్మా, 2 books. ఆ 2 books ఏంటంటే, నెంబర్ 1 ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. అండ్ తర్వాత నేర్చుకునేది ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి. సో బుక్స్ ఆఫ్ డ్రాయర్ బుక్స్ లో ఎలా అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది, డ్రాయి బుక్స్ లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం, ఈ కాన్సెప్ట్ లో. ఓకేనమ్మా. సో టోటల్ గా మనం నేర్చుకునేది ఇద్దరు బుక్స్. ఓకేనా. అండ్ ఫ్యూచర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎండార్సర్ వచ్చాడు అనుకున్నామ్మా. డ్రాయర్ ఇస్ ది ఎండార్సర్ అంటే ఇంకో పార్టీ ఏమొస్తుంది, ఎండార్సీ వస్తుంది. ఎండార్సీ బుక్స్ లో ఎంట్రీస్ ఎలా ఉంటాయి అవి అప్పుడు నేర్చుకుందాం. ప్రజెంట్ అయితే మెయిన్ గా మనం నేర్చుకునేది ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్ అండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి. ఓకేనా. సో మీరు కూడా ఇలా 3 కాలమ్స్ వేసుకోండి. ఫస్ట్ కాలమ్ ఇస్ ట్రాన్సాక్షన్. ఫస్ట్ కాలమ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్, ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి. సో స్టార్ట్ చేద్దాం అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఫస్ట్ ట్రాన్సాక్షన్. When goods are sold or purchased on credit. సో ఫస్ట్ బిల్ రైజ్ అవ్వాలంటే ఏమన్నా ట్రాన్సాక్షన్ ఉండాలి. అకామిడేషన్ బిల్స్ అయితే అలాంటి ట్రాన్సాక్షన్ ఉండదు, కానీ నార్మల్ ట్రేడ్ బిల్స్ కి అయితే ఏముండాలమ్మా, ట్రాన్సాక్షన్ జరగాలి. డ్రాయర్ ఏం చేస్తాడమ్మా, గూడ్స్ ని సేల్ చేస్తాడు. సో ఎంట్రీ విల్ బి డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. అవునమ్మా. డెటార్ అంటే వాడు డ్రాయి, మనకు డబ్బులు ఇవ్వాలి కదా వాడు. సో మనకి సేల్ చేస్తే క్యాష్ ఇవ్వలేదు, క్రెడిట్ సేల్ కాబట్టి డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. నరేషన్ బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే వీడు సేల్ చేస్తే ఎంట్రీ రాసాం. డ్రాయి ఏం చేస్తాడు, పర్చేస్ చేస్తాడు. సో వాడికి ఎంట్రీ ఏంటమ్మా, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్ అకౌంట్. being goods purchased on credit. Being goods purchased on credit. ఓకేనమ్మా, అర్థమైందా. సో ట్రేడ్ బిల్స్ కి ఫస్ట్ జరగాలి ట్రాన్సాక్షన్ ఇది. సో ఇక్కడ డెటార్ అంటే ఎవడు, రాసుకొని బ్రాకెట్స్ లో డ్రాయి. క్రెడిటర్ అంటే ఎవడు, బ్రాకెట్స్ లో డ్రాయర్. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో
అదర్ దాన్ అకామిడేషన్ బిల్ రేజ్ అవ్వాలంటే పర్చేజ్ ఆర్ సేల్ జరగాలి. సో దానికి ఎంట్రీ రాసుకుందాం ఫస్ట్. వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆర్ పర్చేజ్ ఆన్ క్రెడిట్, డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటర్. ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు, మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఎంట్రీస్ రూపంలో నేర్చుకున్నది. నెక్స్ట్ అమ్మ నెంబర్ 2, ఇది ఇంపార్టెంట్. వెన్ ద బిల్ ఈజ్ drawn or accepted. When the bill is drawn or accepted అంటే అర్థం ఏంటమ్మా, డెటార్ ప్లేస్ లో ఏమొస్తుంది మనకి ఈసారి, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ క్యాన్సిల్ అవుతుంది. డెటార్ క్యాన్సిల్ చేయండి, డెబిట్ లో ఉన్న డెటార్ టు డెటార్ అకౌంట్. ఓకేనమ్మా. సో బిల్ వచ్చింది కాబట్టి బిల్స్ రిసీవబుల్ ఈజ్ అన్ అసెట్. సో బిల్స్ రిసీవబుల్ డెబిట్ చేశాను. బిల్స్ రిసీవబుల్ ఇచ్చిన డెటార్ డెబిట్ బ్యాలెన్స్ లో క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్ చేశాను. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే పర్చేజ్ అకౌంట్ క్రెడిటర్ ఏమిస్తే మనకి బిల్స్ పేయబుల్ యాక్సెప్ట్ చేస్తాడు. సో వాడి బుక్స్ లో క్రెడిటార్ ని క్యాన్సిల్ చేస్తాడమ్మా. సో క్రెడిట్ లో ఉన్న క్రెడిటర్ క్యాన్సిల్ అవ్వాలంటే క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. సో ఫస్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రావర్ లో బీయింగ్ ద బిల్ డ్రాన్, అలాగే సెకండ్ దాంట్లో బీయింగ్ ద బిల్ యాక్సెప్టెడ్. అర్థమైందమ్మా, బిల్ రేజ్ అయింది. సో నిత్య సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా, బిల్ ఎలా రేజ్ అయిందో ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రావర్. బిల్ అంటే ఏ అన్న మనిషి డ్రా ఏ అన్న వ్యక్తి దగ్గర అంటే డ్రావర్ దగ్గర గూడ్స్ క్రెడిట్ కి. ఆ ఎక్స్ప్లెనేషన్ కదమ్మా, ఎంట్రీ ఎలా వచ్చింది, ఎలా అర్థం చేసుకున్నావు ఎంట్రీని అది చెప్పు. డెటార్ క్యాన్సిల్ అంటే ఇప్పుడు బిల్ యాక్సెప్ట్ చేసినప్పుడు బిల్స్ రిసీవబుల్ అసెట్ కట్ సార్. అవునమ్మా. అందుకని డెబిట్ చేశాను సార్. పైన ఎంట్రీ క్యాన్సిల్ చేయడానికి కింద అంటే డెటార్ ని క్యాన్సిల్ చేయడానికి అది క్రెడిట్ లో టు డెటార్ అని రాశాను. డెబిట్ లో ఉన్న డెటార్ ని క్యాన్సిల్ చేయడానికి క్రియేట్ చేశాను. మరి డెటార్ ప్లేస్ లోకి ఎవరు వస్తున్నారు, బిల్ వచ్చింది సార్. అకౌంట్ డెటార్ టు డెటార్ అకౌంట్. ఎస్ సార్. ఇన్ ద సేమ్ వే క్రెడిటర్ క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్ లో ఉన్న క్రెడిటర్ ని క్యాన్సిల్ చేయడానికి డెబిట్ చేశాను. క్రెడిటర్ ప్లేస్ లో నేను యాక్సెప్ట్ చేశాను బిల్స్ పేయబుల్. అర్థమైందా? బిల్స్ పేయబుల్ లయబిలిటీ కూడా అవుతుంది సార్. అవును, లయబిలిటీ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ థర్డ్ వన్. ఇప్పుడు బిల్ చివరి వరకు అంటే ఏంటి, డ్యూ డేట్ వరకు కూడా మన దగ్గరే ఉంటే, సో హెడ్డింగ్ వెన్ ద బిల్ ఈజ్ రీటైన్డ్ బై ద డ్రావర్. సో బిల్ ఎవరికి ఇవ్వకుండా డ్రావర్ దగ్గర ఉంది లాస్ట్ వరకు. అప్పుడు 2 సిచ్యువేషన్స్ ఎరైజ్ అవుతాయి అమ్మ. 2 సిచ్యువేషన్స్ ఏంటంటే, ఒకటి బిల్ హానర్ అవ్వచ్చు, ఏ బిల్ ఈజ్ హానర్డ్. బిల్ హానర్ అయితే ఎంట్రీ ఏంటమ్మా, మనకి ఈసారి బిల్ ఏదైతే రైజ్ అయిందో అది క్యాన్సిల్ అయిపోద్ది. బిల్ ప్లేస్ లో మనకి ఏమొస్తుంది, క్యాష్. హానర్ అవడం అంటే ఏంటి చెప్పుకున్నాం ఆల్రెడీ నిన్న. బిల్ హానర్ అవడం అంటే ఏంటమ్మా, మనీ రావడం. సో ఎంట్రీ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్, బిల్ క్యాన్సిల్ అయిపోద్ది. సో టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇన్ ద సేమ్ వే డ్రా ఏం రాసుకుంటే వాడు పేమెంట్ చేస్తాడు. సో బిల్స్ పేయబుల్ క్యాన్సిల్ చేయాలి. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఇది ఎప్పుడమ్మా, వెన్ బిల్ ఈజ్ హానర్డ్. సెకండ్ కండిషన్, బిల్ ఈజ్
డిజానర్డ్. బిల్ ఈజ్ డిజానర్డ్ అంటే అర్థం ఏంటమ్మా? మనకి పేమెంట్ రాలేదు. సో మనకి పేమెంట్ రాకపోతే క్యాన్సిల్ అయిపోయిన డ్రాయి మళ్ళీ ఏమైపోతాడు? మళ్ళీ డెటార్ అయిపోతాడు. సో డ్రాయి ఆర్ డెటార్ సేమ్ అమ్మ. డ్రాయి అయినా డెటార్ అయినా ఒకటే. అకౌంట్ డెబిట్ టు బిల్ క్యాన్సిల్ చేస్తాం. బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇన్ ద సేమ్ వే బిల్ డిజానర్ అయితే మనకి క్యాష్ రాదు. క్యాష్ రానప్పటికీ బిల్స్ పేయబుల్ ని క్యాన్సిల్ చేసి బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు ఎవరికి ఇవ్వాలి డబ్బులు? డ్రావర్ ఆర్ క్రెడిటార్ అకౌంట్. ఓకేనమ్మా? సో మీరు ఐడెంటిఫై చేయాల్సింది రెండు విషయాలు. ఫస్ట్ విషయం ఏంటంటే బిల్ రేజ్ అయింది. బిల్ రేజ్ అయితే ఫస్ట్ కండిషన్, ఫస్ట్ కేసు అయితే బిల్ హానర్ అవ్వాలి, లేకపోతే డిజానర్ అవ్వాలి. హానర్ అయితే డిజానర్ ఎంట్రీ ఉండదు, డిజానర్ అయితే హానర్ ఎంట్రీ ఉండదు. ఇన్ ద సేమ్ వే బిల్స్ పేయబుల్, పేమెంట్ చేసేస్తే ఎంట్రీ, పేమెంట్ ఎంట్రీ ఉంటుంది, డిజానర్ ఎంట్రీ ఉండదు. పేమెంట్ చెయ్యకపోతే డైరెక్ట్ గా డిజానర్ ఎంట్రీ. సో రెండు ఉండవమ్మా, రెండులో ఏదో ఒకటే. అందుకే చూడండి, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు డెటార్ అకౌంట్. పేమెంట్ చేస్తాను అనుకోండి, బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ అయిపోద్ది. సో బిల్స్ డెబిట్ లో ఉన్న బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్ చేశాను, మనకి ఏమొస్తుంది? క్యాష్ ఆర్ బ్యాంక్. అయిపోయింది. ఇదో కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏంటి? డిజానర్ అయితే. డిజానర్ అయితే ఏంటి? మళ్ళీ డిజానర్ అయినా బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ చేసి బిల్స్ రిసీవబుల్ చేసి ఎవరిని తీసుకొచ్చేయాలి? మళ్ళీ క్యాన్సిల్ చేసిన డెటార్ మళ్ళీ డెటార్ అయిపోతాడు. సో డెటార్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్. ఇన్ ద సేమ్ వే క్రెడిటార్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అంటే బిల్ యాక్సెప్ట్ అయింది, మర్యాదగా పేమెంట్ చేస్తాను అనుకోండి, బిల్స్ పేయబుల్ క్యాన్సిల్ చేయాలి. బిల్స్ పేయబుల్ క్యాన్సిల్ అంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్, డబ్బులు కట్టాడని. ఒకవేళ డిజానర్ అయిందనుకో మీద ఉండదు. ఇంకా డిజానర్ అయిందనుకో మళ్ళీ సేమ్ బిల్స్ పేయబుల్ క్యాన్సిల్ చేయాలి. సో బిల్స్ పేయబుల్ క్రెడిట్ లో ఉంది, క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి. సో మళ్ళీ ఏమైపోతుందమ్మా? టు క్రెడిటార్ అకౌంట్. అర్థమవుతుందా? సో ఇది హానర్డ్ అండ్ డిజానర్డ్. అండ్ ఇంకోటి నిన్న మీకు చెప్పాను, ఎప్పుడైతే డిజానర్ అవుతుందో డిజానర్ తో పాటు ఒక ఎంట్రీ రావాలమ్మా. డిజానర్ తో పాటు ఎంట్రీ ఏంటంటే నోటింగ్ చార్జెస్ పెయిడ్ బై డ్రాయీ. పెయిడ్ బై డ్రావర్, సారీ అమ్మా, పెయిడ్ బై డ్రావర్ విచ్ విల్ బి రీఎంబర్స్డ్ ఆర్ బోర్న్ బై డ్రాయీ. అంటే అర్థం ఏంటి? డిజానర్ అయింది కాబట్టి డిజానర్ అయినందుకు నోటింగ్ చేయించాలని చెప్పుకున్నాను నిన్న. సో నోటింగ్ చేయాలంటే కొంచెం ఖర్చు అవుతుందమ్మా. ఆ ఖర్చు ఏమంటారమ్మా? నోటింగ్ ఛార్జెస్ అంటాం. నోటింగ్ ఛార్జెస్ అనే ఖర్చు అవుతుందంటే డ్రాయీ ఇది. సో నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెటార్. కానీ పేమెంట్ చేసింది టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఎవరు? డ్రాయర్. అర్థమవుతుందమ్మా? ఎక్స్పెన్స్ డ్రాయీ ఇది. సో డ్రాయీ డెబిట్ చేశాను. పేమెంట్ చేసింది ఎవరు? డ్రాయర్. సో ఎక్స్పెన్స్ డ్రాయీ కాబట్టి సో ఈ క్యాష్ ఆర్ బ్యాంక్ ఎవరు డ్రాయర్ కట్టాడో ఎవరు ఇస్తారు డబ్బులు? డ్రాయే ఇవ్వాలి. డ్రాయీ అకౌంట్ డెటార్. అంటే దాని అర్థం ఏంటి? డిజానర్ అయినప్పుడు డ్రాయీ బిల్ అమౌంట్ ఇవ్వాలి, నోటింగ్ ఛార్జెస్ అమౌంట్ ఇవ్వాలి. అండ్ ఇన్ ద సేమ్ వే నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెటార్ టు కట్టింది టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాయడానికి ఎవరు కట్టారు? టు డ్రాయర్ కట్టాడు. సో డ్రాయర్ అకౌంట్. దీని అర్థం ఏంటి? డ్రాయీ బిల్ అమౌంట్ కట్టాలి, నోటింగ్ ఛార్జెస్ అమౌంట్ కట్టాలి. ఎవరికి? డ్రాయర్ కి. సో ఈ ఎంట్రీ తోటి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ హానర్డ్ అండ్ డిజానర్డ్ అవుతుంది. ఓకేనమ్మా? సో డౌట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికి ఎక్కడ డౌట్ ఉందో చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామన్ స్పీకర్ ఆఫ్ చేయమ్మా. డౌట్ ఏమన్నా అడుగు పైకి. కార్తీక్ అర్థమైందా నీకు? మొత్తం ఎంట్రీస్ ఎలా వస్తున్నాయి ఏంటిది అంతా అర్థమైందా? ఫంక్షనింగ్ అంతానే, ఫ్లో అంతా. బాబీ
సార్ ఏం డౌట్ ఉందా? లేదు అర్థమైందా? సార్. ఓకే. నిత్య. సార్ ఒకసారి నోటింగ్ చార్జెస్ లో అంటే డెటార్ అంటే డ్రా అయ్యి పే చేస్తారు కదా సార్. డ్రా ఆర్ పే చేస్తాడమ్మా. నోటింగ్ చార్జెస్ విల్ బి పెయిడ్ బై డ్రా. నోట్ రాసుకుని ఆమె కింద ఒకసారి నోట్ రాసుకున్నాం అందులో. నోటింగ్ చార్జెస్ are paid by party in possession of bill which is reimbursed by drawee. నోట్ రాయండి ఆమె కింద. నోటింగ్ చార్జెస్ ఆర్ పెయిడ్ బై పార్టీ ఇన్ పొజిషన్ అంటే అర్థం ఏంటి? ఎవరి దగ్గర అయితే బిల్ ఉందో ముందు అడిగేస్తాడు. ఎవరి దగ్గర బిల్ ఉంది ఇక్కడ? డ్రావర్ దగ్గర బిల్ ఉంది. డ్రావర్ దగ్గర ఉంది. సో ఆడు కట్టేసాడు టు క్యాషియర్ బ్యాంక్ అని. కానీ నెక్స్ట్ ఏం చెప్పానమ్మా, ఆఫ్ బిల్ విచ్ ఈస్ రీఎంబర్స్డ్ బై డ్రాయి అంటే డ్రాయి డబ్బులు ఇవ్వాలి. అంటే నేను కట్టిన నోటింగ్ చార్జెస్ కూడా డెటార్ ఎవడు? డ్రాయే. సో నేను కట్టిన నోటింగ్ చార్జెస్ కి డ్రాయి డబ్బులు ఇవ్వాలి, ఆడు డిజానర్ చేసిన బిల్ కి డబ్బులు ఇవ్వాలి. సో అందుకే రెండు కూడా డెబిట్ బ్యాలెన్స్ లో ఉంటాయి, చూసుకో. అమౌంట్స్ పే చేయాలి. అండ్ ఇన్ ద సేమ్ వే ఈ బుక్స్ లో డ్రావర్ కి నోటింగ్ చార్జెస్ అనేది తన ఎక్స్పెన్స్ కట్టాడు. సో తన ఎక్స్పెన్స్ కాబట్టి డ్రాయి బుక్స్ లో డెబిట్ చేసిన మన నోటింగ్ చార్జెస్ ని, ఎందుకంటే ఎక్స్పెన్స్ విల్ బి డెబిట్. సో నోటింగ్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు డ్రావర్ అని రాసి, అంటే నోటింగ్ చార్జెస్ డ్రావర్ పే చేయాలి, తన డిజానర్ చేసిన బిల్ అమౌంట్ పేమెంట్ చేయాలి. అర్థమైందా? అర్థం కాలేదా? ఎస్ సార్. అంటే స్టార్టింగ్ లో డ్రాయర్ కట్టేస్తారు సార్, కానీ తర్వాత డ్రాయి డిజానర్ అయిన బిల్లు ఇది రెండు కలిపి ఇవ్వాలి. రెండు కలిపి కడతాడు అనమాట. అంతే కదా సార్? అంతేనా? ఎస్ సార్. సో అందుకే నోటింగ్ చార్జెస్ పెయిడ్ బై ద పార్టీ ఇన్ పొజిషన్ ఆఫ్ బిల్ విచ్ ఇస్ రీఎంబర్స్డ్ బై డ్రాయి అని చెప్పాను. అర్థమైందా? నెక్స్ట్, సో దీని మీద ఈ పార్ట్ మీద మాత్రం సంసేద్దాం ఫస్ట్. సో ఇక్కడ రాస్తున్నారు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ట్రాన్సాక్షన్స్ లో ఎన్నో రావాలమ్మా? సేల్ ఆర్ పర్చేజ్, బిల్ డ్రాన్ అండ్ యాక్సెప్టెడ్, బిల్ ఈజ్ హానర్డ్ లేదా బిల్ ఈజ్ డిజానర్డ్ అలాంగ్ విత్ నోటింగ్ చార్జెస్. కింద నోట్. అందరూ నోట్ చేస్తున్నారమ్మా? నోట్ చేసుకుంటే హెడ్డింగ్ పెట్టండి అమ్మా. హెడ్డింగ్ Honor of bill of exchange. Honor of bill of exchange. Heading honor of bill of exchange. అందరూ రాసుకోండమ్మా. When the drawee honor of the bill of exchange heading, అందరూ రాసుకోండి. When the drawee of the bill makes payment of the bill, when the drawee of the bill makes payment of the bill on the date of maturity, when the drawee of the bill makes payment of the bill on the date of maturity, it is called honor of a bill. It is called honor of a bill. It is called honor of a bill. అంతే కదా మీనింగ్? డ్రాయి పేమెంట్ చేసేస్తే బిల్ హానర్ అయిందని. ఓకేనా?
డ్రాయి కానీ డేట్ ఆఫ్ మెచ్యూరిటీకి పేమెంట్ చేయకపోతే బిల్ డిజానర్ అయిందండి. నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ అందులో సమ్ ఉంటుందమ్మా. ఇలస్ట్రేషన్ నెంబర్ 1 ఎవరిదైతే టెక్స్ట్ బుక్ ఉందో వాళ్ళు ఇలస్ట్రేషన్ నెంబర్ 1 ఓపెన్ చేయండి. ఇలస్ట్రేషన్ నెంబర్ 1. సో నిత్య చదువుతుందమ్మా, క్వశ్చన్ చదువుతుంది. ఎవరిదైతే టెక్స్ట్ బుక్ లేదో వాళ్ళు ఫాస్ట్ గా నోట్ చేసుకోండి. ఫాస్ట్ గా నిత్య చదవమ్మా. On 1st March 2014, Ravi sold goods నెమ్మది for... చదవాలి అమ్మ, నెమ్మది చదువు, నోట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. Okay, sir. On 1st March 2014, Ravi sold goods for rupees 10,000 to Vikas on credit and drew a... అమ్మ కొంచెం అసలు రాసుకోవడానికి నువ్వు గ్యాప్ ఇవ్వట్లేదు, చదువుకుంటూ వెళ్ళిపోతున్నావు. మెల్లగా చదువుతాను సార్. నాకు గ్యాప్ ఇవ్వి. ఓకే సార్. On 1st March 2014, Ravi sold goods for rupees 10,000 to Vikas on credit and drew a bill for 3 months for the same amount. Vikas accepted the bill and returned it to Ravi. This bill is honored on the date of maturity. Pass the necessary journal entries. Pass the necessary journal entries in the books of Ravi and Vikas. In the books of Ravi and Vikas. మళ్ళీ ఇంకోసారి చదవనా సార్? లేదు, ఇంకోసారి నేను చదువుతాను. సో చూడమ్మా, ఇలస్ట్రేషన్ నెంబర్ 1 ఆల్రెడీ నిత్య చదివింది. ఇంకొకసారి దాన్ని చూద్దాం. ఆన్ 1st March 2014 ఏం జరిగిందంట? రవి సోల్డ్ గూడ్స్ ఫర్ రూపీస్ 10,000. రవి సేల్ చేసాడు, వాల్యూ 10,000. ఎవరికి? టు వికాస్ ఆన్ క్రెడిట్. ఓకేనా, వికాస్ కి క్రెడిట్ మీద. నెక్స్ట్ ఏం జరిగింది? అండ్ డ్రూ ఏ బిల్ ఫర్ 3 months ఫర్ ద సేమ్ అమౌంట్. ఓకేనా, సో రవి వికాస్ కి క్రెడిట్ మీద 10,000 గూడ్స్ అమ్మాడు. సో వికాస్ పేమెంట్ చేయలేదు, కానీ ఏమి ఇచ్చాడు? బిల్ 3 months బిల్ యాక్సెప్ట్ చేశాడు. సో అదే చెప్తున్నా నెక్స్ట్ పాయింట్ లో, వికాస్ యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ రిటర్న్డ్ ఇట్ టు రవి. అంతే కదమ్మా, రవి డ్రా చేసి ఉంటాడు, దాన్ని వికాస్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ రవికి పంపించాడు. దిస్ బిల్ ఈజ్ హానర్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. అంటే డేట్ ఆఫ్ మెచ్యూరిటీ 3 months తర్వాత, ఎప్పటి నుంచి? 1st March 2014 నుంచి 3 months తర్వాత ఏమైందంటమ్మా? బిల్ హానర్ అయిందంట. సో ఇప్పుడు మనల్ని ఏమడుతున్నాడు? పాస్ ద నెసరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రవి అండ్ వికాస్. అంటే ఏంటి? రవి ఎవరు? డ్రాయర్ అండ్ డ్రాయి. ఓకేనా, సో వీళ్ళ బుక్స్ లో ఎంట్రీస్ ఓపెన్ చేయాలి. మీరు నాతో పాటు ఓపెన్ చేయండి మళ్ళీ. ఓకేనా, సో జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రవి. ఎవరమ్మా రవి? బ్రాకెట్ లో డ్రాయర్. ఓకేనా, నెక్స్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వికాస్. వికాస్ ఎవరమ్మా? డ్రాయి. ఓకేనా, సో వీళ్ళిద్దరు బుక్స్ లో ఎంట్రీస్ రాయాలి. ఫస్ట్ ఏం జరిగింది? ఫస్ట్ March 2014 ఓకేనమ్మా, సేల్ జరిగింది. సో ఎంట్రీ వికాస్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎంతమ్మా? 10,000. మీరు జర్నల్ ఎంట్రీ ఫార్మాట్ గీసుకోవాలమ్మా. డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఓకేనమ్మా, సో బీయింగ్ ద గూడ్స్ sold on credit. సో మీ ఫార్మాట్ గీసుకోలేదు. ఫార్మాట్ గీకి అమౌంట్ వరకు వెళ్ళిపోయింది నరేషన్. కానీ నరేషన్ ఎక్కడ వరకు మాత్రం ఉండాలి? పర్టికులర్స్ లోనే ఉండాలి. నేను ఫార్మాట్ వేయట్లేదు, మీరు ఫార్మాట్ వేయండి. సో రవికి ఇది సేల్, మరి వికాస్కి ఏమవుతుంది?
పర్చేజ్. సో సేమ్ డేట్ అంటే 1st March 2014 రైట్ అమ్మా. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు రవి అకౌంట్ ఎంతమ్మా 10,000 బీయింగ్ ద గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. నెక్స్ట్ సేమ్ డేట్ అదే రోజున ఎందుకంటే వేరే డేట్ ఏం చెప్పలేదు అండ్ సెంటెన్స్ కూడా కంటిన్యూ చేశారు కదా ఇందాక. సో సేమ్ డేట్ అంటే ఇప్పుడు 1/3/2014 రవికి బిల్ వచ్చింది ఓకేనమ్మా. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు వికాస్ క్యాన్సిల్ చేస్తున్నాను అన్నమాట. టు వికాస్ అకౌంట్ ఎంత 10,000 being the bill drawn for 3 months on Vikas. Okay, Nama. So will bills receivable on the same date 1/3/2014. Okay, Nama. Ravi account debtor 10,000 to bills payable account 10,000 bracket lo being the bill accepted for 3 months. So 3 months అంటే ఎప్పుడు 1/3 నుంచి 3 months అంటే ఏంటి మార్చ్ టు ఏప్రిల్, ఏప్రిల్ టు మే, మే టు జూన్. జూన్ 1st డ్యూ డేట్ అనొచ్చా? జూన్ 1st డ్యూ డేట్. మరి మెచ్యూరిటీ డేట్ ఎప్పుడు ప్లస్ 3 days గ్రేస్ డేస్ అంటే ఎంతమ్మా June 2nd, 4th. 3rd, 4th. సో జూన్ 4th అంటే ఎప్పుడమ్మా 4, 6, 14 హానర్ అయిందంట. హానర్ అయిందంటే మనీ వచ్చిందా? సో Chinna sir. ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ 10,000 టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 10,000 being the bill amount received and same date ఎప్పుడమ్మా 4th of June of 14th ఎంట్రీ వస్తుందమ్మా బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ 10,000 టు క్యాష్ అకౌంట్ 10,000 being the bill amount paid. So journal entries in the books of drawing, journal entries in the books of drawer. అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉంటే చెప్తాను. సార్ ఒకసారి లాస్ట్ అని చెప్పరా సార్? 4th. సో మనం ఎప్పుడన్నా అమ్మా గూడ్స్ కొన్నాం, బిల్ రేజ్ అవుతుంది. సో గూడ్స్ కొని బిల్ రేజ్ అయిన తర్వాత కొంత టర్మ్ ఉంటుంది మా బిల్కి 2 months or 3 months అని. సో ఈ సమ్లో 3 months టర్మ్ ఇచ్చాడు. సో 3 months ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? ట్రాన్సాక్షన్ ఆర్ బిల్ ఎప్పుడైతే రేజ్ అయిందో అప్పటి నుంచి 3 months. బిల్ ఎప్పుడు రేజ్ అయింది? 1st March. సో 1st March నుంచి డ్యూ డేట్ అంటే ఎప్పటికి వస్తుంది? 1st March టు April 1st, 1st April టు మే, మే టు జూన్. సో జూన్ 1st డ్యూ డేట్. కానీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డ్యూ డేట్ కి 3 days గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని. సో June 2nd, June 3rd and June 4th will be the maturity date. సో అందుకే
4th of June 2014 మెచ్యూరిటీ డేట్ ని డిసైడ్ చేసి ఆ రోజు బిల్స్ రిసీవబుల్ మీద మనీ వచ్చిందమ్మా ఎవరికి, డ్రావర్ కి. సో క్యాష్ అకౌంట్ డెబిట్ మనీ వచ్చింది కదా ఈ పర్సన్ కి, మనీ వస్తే మనం ఏం చేస్తామమ్మా, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ ఏం చేస్తామమ్మా, డెబిట్. సో క్యాష్ అకౌంట్ డెబిట్ 10,000 అండ్ బిల్స్ రిసీవబుల్ ఇప్పుడు డెబిట్ ఉంది. సో ఇంకా డెబిట్ లో ఉండకూడదు, ఎందుకంటే మనీ ఇది ఈ బిల్స్ రిసీవబుల్ పైన మనీ వచ్చేసింది. సో బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ చేయాలి, డెబిట్ లో ఉన్న బిల్స్ రిసీవబుల్ ని. సో టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 10,000. అండ్ ఇన్ ద సేమ్ వే పేమెంట్ చేసేటమ్మా వాట్ గోస్ అవుట్ ఏం చేయాలి, క్రియేట్ చేయాలి. సో టు క్యాష్ అకౌంట్ 10,000 క్యాన్సిల్ చేసిన దేన్ని, బిల్స్ పేయబుల్ అని క్రెడిట్ లో ఉంది ముందు నేను పేమెంట్ చెయ్యాలి అని, ఇంకా చెయ్యక్కర్లేదు కదా ఎందుకంటే టు క్యాష్ అకౌంట్ పేమెంట్ చేస్తాడు. సో బిల్స్ పేయబుల్ క్రెడిట్ లో ఉన్నదాన్ని డెబిట్ చేసి బిల్స్ పేయబుల్ ని క్యాన్సిల్ చేశాడు. సో విత్ దిస్ హానర్ ఆఫ్ బిల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి అన్నమాట. అర్థమైందమ్మా మొహమ్మద్? ఎస్ సార్. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? సమిత నీకు అర్థమైందమ్మా ఎంట్రీస్? ఎస్ సార్. డౌట్ ఏం లేదు కదా? లేదు సార్. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? సో డౌట్ లేదు. సో సేమ్ మెథడ్ లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో చూద్దాం. సో ప్రాబ్లమ్స్ ఓపెన్ చేయండి అమ్మా. ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లం ని నిత్య చదువు ఒకసారి, క్వశ్చన్ చదువు. Yes, sir. Sir, చదువు. on 1st July 2014, Madhu sold goods to Pawan for rupees 5,000 on credit and drew a bill of exchange for 3 months for the same amount. Pawan accepted the bill and returned it to Madhu. Pawan met his acceptance on maturity. ఓకేనమ్మా. సో సేమ్ సమ్, పేర్లు మారినాయి అంటే ఇక్కడ మధు గాడు పవన్ గాడు ఇద్దరు వచ్చారు, అక్కడ వికాస్ రవి అంతే. ఓకేనమ్మా. సో Yes, ఫస్ట్ sir. బాబీ చెప్తాడమ్మా ఫస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ అండ్ ఎంట్రీ. సార్ బాబీ Hello. చెప్పమ్మా. డేట్, General in the book of Madhu sir. 1st July 2014. Pawan account debtor to sales. ఎందుకే క్వశ్చన్ ఎవరైతే తెలియదు వాళ్ళు రాసుకున్నారా ఫస్ట్? ఒకసారి చదువుతానమ్మా, ఒకసారి బాబీ ఒకసారి లైన్ లో ఉండు, ఒకసారి క్వశ్చన్ చదివేసి వాళ్ళు రాసుకున్న తర్వాత మీరు చెప్దిగాను. On 1st July 2014, Madhu sold goods to Pawan for rupees 5,000 on credit. And drew a bill of exchange for 3 months. And drew a bill of exchange for 3 months for the same amount. Next term. Pawan accepted the bill. Pawan accepted the bill and returned it to Madhu. Pawan met his acceptance on maturity. Passed necessary journal entries in the books of Madhu and Pawan. Okay na? So చెప్పమ్మ ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ మధు. బాబీ హలో. Hello sir. చెప్పమ్మా ఫస్ట్ ఎంట్రీ. Pawan account debit to sales account. సో మధు బుక్స్ లో పవన్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. Sales అలాగే account. ఇన్ ద బుక్స్ ఆఫ్ పవన్ లో ఫస్ట్ ఎంట్రీ
purchase account data to Madhu account. Vikas account. Madhu account. అంతేనా? Yes, sir. నెక్స్ట్ మధు బుక్స్ లో సెకండ్ ఎంట్రీ. Bills receivable account data to Pawan account. ఓకే. అలాగే సెకండ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి. Madhu account data to bills payable account. బిల్స్ పేయబుల్ అకౌంట్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఎప్పుడు 3 months తర్వాత క్యాలిక్యులేట్ చేసి నాకు డ్యూ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ చెప్పమ్మా. October 4th, sir. అక్టోబర్ 2014. 4th. ఎలాగ జూలై టు ఆగస్ట్, ఆగస్ట్ టు సెప్టెంబర్, సెప్టెంబర్ అక్టోబర్. అక్టోబర్ 1st వస్తుంది డ్యూ డేట్. 2nd, 3rd, 4th. సో 4th of October ఎంట్రీ అమ్మా. ఇన్ ద Cash బుక్స్ to ఆఫ్ bills. డ్రావర్. Drawer cash to bills receivable. ఓకే. ఎంత అమౌంట్? 5,000, 5,000. 5,000. ఓకే. నెక్స్ట్ Bills payable to cash, sir. ఓకే. బిల్స్ పేయబుల్ Drawing account టు క్యాష్ అకౌంట్. to cash. ఓకేనా? Yes, సో sir. ఆఫ్టర్నూన్ ఇంకా సమ్స్ ఉంటే హానర్డ్ మీద అవి డిస్కస్ చేసుకొని డిజానర్డ్ సమ్స్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.